హలో ఆల్. వెల్కమ్ టు ఫిట్‌నెస్ యూట్యూబ్ ఛానల్. సో, 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంత ఈజీగా ట్రేడ్ చేయాలని డిస్కస్ చేస్తుంటాను. సో, ఇప్పుడు ఇవాళ కూడా అదే డిస్కస్ చేద్దాం. నేను చేసిన ట్రేడ్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డిస్కస్ చేద్దాం. అలాగే టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్‌లో కొన్ని స్టాక్ తీసుకొని ఎలా బిహేవ్ చేసినాయి మార్కెట్స్ అండ్ దాని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డిఫైన్ చేద్దాం. ఓకే. సో, అది కాకుండా క్రిప్టో కూడా చూద్దాం. డో జోన్స్ కూడా చూద్దాం. గోల్డ్ చూద్దాం మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో. చార్ట్స్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది తెలిసే మనకి ఏదైనా ట్రేడింగ్ ఈజీగా చేయొచ్చు. ఏ చార్ట్ అయినా. ఓకే. సో, సైకాలజీ అర్థం చేసుకోవాలి. సో, నేను అదే చెప్తూ ఉంటాను ఎవ్రీడే మన వీడియోస్‌లో. ఓకే. సో, న్యూస్ చూడడం ఇంపార్టెంట్ కాదు. అది పెరిగింది, ఇది పడింది అది కాదు. మన చార్ట్స్ చూడాలి మనం. ఓకే. సో, లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకెళ్ళిపోదాం. ఓకే. సో, ఇవాళ ఏమైందంటే జనరల్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తా కదా! మీరు చూస్తున్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఫ్యూచర్ చార్ట్స్. ఓకే. సో, ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ బై చేశాను. ఓకే. ఒక సెకండ్, థర్డ్ క్యాండిల్ అప్పుడు నేను బై చేశాను. ఎందుకు బై చేశానంటే నిఫ్టీ గ్యాప్ డౌన్ అయింది కదా! ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి అట్‌లీస్ట్ ఇక్కడి వరకు ఎళ్తది. పైన ఇక్కడి వరకైనా ఎళ్తది అనుకున్నాను. బట్ ఐయామ్ రాంగ్. అది కింద పడుకుంటూ ఎళ్ళిపోయింది. నేను ఇక్కడ ఒక ఇన్ని క్యాండిల్స్ పడంగానే కన్ఫర్మ్ అయింది. అంటే లాస్‌లో ఉన్నాను ఆల్రెడీ. పొజిషన్ రివర్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేశాను అంటే సెల్ చేశాను. సెల్ చేయగానే మళ్ళీ పైకెళ్ళింది. మళ్ళీ కిందకొచ్చింది. కాసేపు ఇక్కడ ఆడుకుంది. సో, నేను ఫ్రాంక్లీ చెప్పాలంటే ఎట్లా అంటే లాస్‌లో ఎగ్జిట్ అయిపోయాను. ఓకే. సో, ఇవాళ నేను చేసిన ట్రేడ్ ఐయామ్ నాట్ సాటిస్ఫైడ్ యాక్చువల్లీ. ఓకే. నేను చేసిన తప్పేందంటే క్యాండిల్స్‌ని గుడ్డిగా ఫాలో అవ్వాలి. ఓకే. ఒక్కొక్కసారి మనం తెలివితేటలు ప్రదర్శిస్తాం కదా! అన్ని సార్లు వర్కౌట్ అవ్వదు బేసికల్లీ. ఓకే. ఒక మనం ఇక్కడ ఏం చేయాల్సిందేంటంటే నేను ఇక్కడ సెల్ చేయాల్సింది. రెడ్, గ్రీన్, రెడ్ ఇక్కడ సమ్‌వేర్ సెల్ చేయాల్సింది. సెల్ చేయగానే ఫస్ట్ టార్గెట్ బ్లూ ఈజీగా హిట్ అయిపోయింది. లేదు నేను కంటిన్యూ చేస్తానంటే దాని కింద ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు నెక్స్ట్ అంటే ఇక్కడ గాని ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ ప్రాపర్‌గా వాళ్ళు ట్రేడ్ చేయాల్సిన పద్ధతి ఏంటంటే ఇక్కడ సెల్ చేయాలి. ఇన్ని రెడ్ క్యాన్స్ పడ్డాయి కదా! ఇట్స్ క్లియర్ కన్ఫర్మేషన్. సెల్ చేసినాక నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ అంతే. ఇక తర్వాతంతా సైడ్‌వేస్ మార్కెట్ ఇంకా. మన టైమ్ వేస్ట్. ఓకే. సో, అది ఇవాళ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ట్రేడ్. ఇప్పుడు ఒకసారి క్రిప్టో చూద్దాం మనం. క్రిప్టో చాలా ఈజీ ట్రేడ్ అండి. ఓకే. ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ రెడ్ క్యాండిల్స్. ఇక్కడ సెల్ చేస్తాం మనం. ఇక్కడ సెల్ చేసినాక మళ్ళీ పైకెళ్ళింది. మనం లాస్‌లో కనిపిస్తుంటాం. కానీ ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ ఇవ్వలేకపోయింది. ఓకే. అంటే ఫెయిల్ అయింది. అంటే మనం సక్సెస్ అయ్యాం. ఓకే. కానీ ఇక్కడ మనం సైకలాజిక్ పరంగా కొంచెం ఇంకా సక్సెస్ కావాలి. అంటే ఇక్కడ పైకెళ్ళింది కదా! మనకు లాస్ట్‌లో కనిపిస్తుంటది. పైగానే ఆడుకుంది ఇక్కడ కాసేపు. ఓకే. సో, మళ్ళీ దాని తర్వాత డమ్ 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 అని రెడ్ క్యాండిల్స్ పడ్డది. ఓకే. మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్. గ్రీన్ ఈజీగా హిట్ అయిపోయింది. ఇంకా గ్రీన్ తర్వాత కూడా నేను రైడ్ చేద్దాము. నా ట్రైన్ రైడ్ చేద్దాం అనుకుంటే ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. S1 దగ్గర కూడా హిట్ అయిపోయింది మన టార్గెట్. ఓకే. దాని తర్వాత యెస్. ఇప్పుడు దాని తర్వాత S2 ఓకే. S2 దగ్గర కూడా ఎళ్ళిపోతుంది. ఓకే. మనం ఇక్ ఇక్కడ వరకు కూడా రైడ్ చేయొచ్చు మనం. ఓకే. సో, ఎంత ఈజీ చూసారా బిట్‌కాయిన్. సో, నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ చూద్దాం. WTI క్రూడ్ ఆయిల్, ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్. ఓకే. ఇది ఎలా ఎక్కడ ఎంట్రీ ఇచ్చిందనేది మనకి. ఒక 2 రెడ్ క్యాండిల్స్ ఇక్కడ సెల్ చేస్తా నేను ప్రాపర్‌గా. ఇక్కడ సెల్ చేస్తా. గ్రీన్ కలర్స్ పడ్డాయి కదా! ఇక్కడ సెల్ చేస్తా. ఇక్కడ సెల్ చేసినాక కావాలని పైకెళ్ళింది. కానీ ఈ లెవెల్ ఇక్కడ గాని ఈ లెవెల్‌ని బ్రేక్‌ఔట్ ఇవ్వలేకపోయింది. ఓకే. నేను ట్రేడ్ కంటిన్యూ చేస్తా. కంటిన్యూ చేసి నా టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ కదా! బట్ గ్రీన్ ఎక్కడ రీచ్ కాలేదు. తొందరగా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలంటే ఇక్కడ గాని సైడ్‌వేస్ అయింది కదా! ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. అంతసేపు వెయిట్ చేయకూడదు మార్కెట్‌లో మనకి. ఒక టైం బొక్క మనకి. ప్రతిసారి ఈ లెవెల్ హిట్ అవుతది. నెక్స్ట్ లెవెల్ హిట్ అవుతదని గ్యారంటీ ఎక్కడ లేదు మనకి. ఓకే. గోల్డ్ చార్ట్ చాలా పిచ్చి పిచ్చిగా ఉంది. కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఓకే. బట్ స్టిల్ మనం ట్రేడ్ ఎలా చేయాలని చెప్తాను. ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. దీన్ని పట్టించుకోము. ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ అది ఏం క్లారిటీ లేదు ఎక్కడికెళ్తుంది. నెక్స్ట్ ఒక గ్రీన్, ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ ఇచ్చి ఇక్కడ గాని ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ గాని ఓకే. లేదు నేను ఇంకా హోల్డ్ చేసుకుంటాను అంటే మన టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్, ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి కంపల్సరీ వస్తది. ఈ లెవెల్ ఓకే. ఈ లెవెల్ హిట్ అయిపోయింది కదా! దాని పైనే ఎళ్ళింది కదా! దాని తర్వాత చూద్దాం. దాని తర్వాత సైడ్‌వేస్ మార్కెట్. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఎన్ఎస్‌సి టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ ఒక వెబ్‌సైట్‌కెళ్ళాను. ఓకే. గవర్నమెంట్‌ది కదా! ఓకే. సో, దీంట్లో నేను గెయినర్స్ కొన్ని తీసుకుంటాను. లూజర్స్ కొన్ని తీసుకుంటాను. ఓకే. సో, ఫస్ట్ ఇవాళ మార్కెట్ పడింది కాబట్టి లూజర్స్‌తో స్టార్ట్ చేద్దాం మనకి. ఓకే. ఫస్ట్ హిందాల్కో, నెక్స్ట్ జొమాటో ఎటర్నల్, నెక్స్ట్ భారతి ఎయిర్టెల్. ఒక్కొక్క స్టాక్ తీసుకొని చూద్దాం ఎట్లా బిహేవ్ చేసింది, ఎంట్రీ ఎక్కడ ఇచ్చింది, ఎగ్జిట్ ఎక్కడ ఇచ్చిందని చూద్దాం మనం. ఓకే. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి హిందాల్కో.
సో, కొన్ని స్టాక్స్ ఎలా ఉంటాయంటే, మనకి ట్రేడ్ చేసే అవకాశం ఇవ్వదు. గ్యాప్ అప్స్ గాని, గ్యాప్ డౌన్స్ అయిపోతాయి. ఇంక దాని తర్వాత ట్రేడ్ చేసేది ఏముండదు అట్లాంటి స్టాక్స్‌లో. ఓకే. సో, బేసికల్లీ ఇప్పుడు మీరు చూస్తే ఈ స్టాక్ ఘోరంగా గ్యాప్ డౌన్ ఇచ్చేసింది. దీని తర్వాత ట్రేడ్ చేసేది నాకెక్కడ కనిపియట్లేదు యాక్చువల్లీ. ఓకే. ఒకవేళ ట్రేడ్ చేసినా కూడా ఒక గ్రీన్, రెడ్, గ్రీన్, గ్రీన్. ఓకే. మనం ఏం చేస్తామంటే ఇక్కడ బై చేస్తాం. అంటే సిగ్నల్ ఇచ్చింది గదా! 2 గ్రీన్ క్యాండిల్స్ పట్టాయి. ఫస్ట్ ఒక రెడ్ ఇది వదిలేసేయండి. 2 గ్రీన్ క్యాండిల్స్ ఇక్కడ బై చేస్తాం. బై చేసి మన టార్గెట్ ఎక్కడవుతుందంటే, ఈ గ్యాప్ డౌన్ ఏదైతే అయ్యిందో అట్‌లీస్ట్ ఇక్కడి వరకైనా వెళ్ళాలి గదా! యాస్ పర్ జనరల్లీ స్టాక్స్ అలాగే బిహేవ్ చేస్తాయి. గ్యాప్స్ అయినప్పుడు. ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి అట్‌లీస్ట్ ఆ గ్యాప్ ఫుల్ కాకపోయినా సగమన్నా ఎళ్తాయి. బట్ ఎళ్ళలేదు. దాని తర్వాత కింద పడిపోయింది. దాని తర్వాత లాసే ఇది ఇట్లాంటి స్టాక్‌లో. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. మళ్ళీ పైకెళ్ళింది. చాలా పేషెన్స్ కావాలి ఇట్లాంటి స్టాక్స్‌లో. ఇక్కడ మళ్ళీ కిందకొచ్చింది. ఇక్కడ జనరల్లీ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎగ్జిట్ అవుదామని. బట్ మళ్ళీ పైకొచ్చింది. మనం ఇంకా హోప్స్‌తో ఉంటాం. పైకెళ్తది. అట్‌లీస్ట్ ఇక్కడ వరకైనా ఎళ్తది. కానీ సైడ్‌వేస్ ఎగ్జిట్ అయిపోవడమే. టైమ్ వేస్ట్ మనకి. ఓకే. ఇప్పుడు చూడండి జొమాటో స్టాక్ ఒక రెడ్, గ్రీన్, గ్రీన్, గ్రీన్. ఓకే. గ్రీన్ ఇక్కడ బై చేస్తాం బేసికల్లీ. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ హిట్ అయిపోయింది. ఓకే. అక్కడితో క్లోజ్. మళ్ళీ రెడ్ పడ్డది కదా! ఎప్పుడైతే ఈ లెవెల్‌ని ప్రాపర్‌గా బ్రేక్ చేసింది కదా! ఫస్ట్ క్యాండిల్ హాఫ్ ఇక్కడ సెల్ చేయొచ్చు మనం. ఓకే. ఇక్కడ సెల్ చేయొచ్చు. సెల్ చేసినాక చూసారు కదా! ఎక్కడి వరకెళ్ళింది. డీసెంట్ ప్రాఫిట్. 2 ట్రేడ్స్ ఇచ్చినాయి ఇవాళ. ఓకే. భారతి ఎయిర్టెల్ మంచి సపోర్ట్ దగ్గరుంది. ఓకే. ఇది పడంగానే మార్కెట్ పడంగానే ఈ 2 లెవెల్స్ ఇక్కడ పడతది. ఇక్కడ రెడ్ పడ్డది కదా! కంపల్సరీ ఈ లెవెల్ హిట్ అయితది. కానీ మనం సెల్ చేయం బేసికల్లీ. సెల్ చేయాలి. మనం సెల్ చేయం. ఎప్పుడైతే ఇక్కడ రివర్స్ అయ్యి ఇక్కడ గ్రీన్ పడ్డదో ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి కంపల్సరీ వస్తది కదా! ఇక్కడ. ఇది చూసారా ఈజీగా హిట్ అయిపోయింది. బట్ ఇక్కడ కూడా ఎవరో చెప్పేసినట్టు కింద పడిపోయింది. దాని తర్వాత కింద పడిపోయింది ఇంకా. ఓకే. ఇంకా మనకు అనవసరం. ఫస్ట్ ఇక్కడ బై చేస్తాం. ఈ లెవెల్ ఈ 2 లెవెల్ బ్రేక్‌ఔట్ ఇచ్చినాక ఇక్కడ బై చేస్తాం. దాని టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ ఈ గ్యాప్. ఓకే. నెక్స్ట్ గేనస్. గేనస్‌లో నేను ట్రెండ్ తీసుకోవట్లేదు. ఎందుకో గ్యాప్ అప్ అయిందనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఒక మ్యాక్స్ హెల్త్, టాటా స్టీల్, గ్రాసిమ్ అట్లా తీసుకుందాం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మ్యాక్స్ హెల్త్ తీసుకున్నాను. మ్యాక్స్ హెల్త్‌లో ఏమైందంటే ఒక 2 రెడ్ క్యాండిల్స్. ఓకే. రెడ్ క్యాండిల్స్ కదా! బుద్ధినోడు ఎవడైనా ఇక్కడ సెల్ చేస్తాడు. ఓకే. బట్ మార్కెట్ కావాలని మనం ట్రాప్ చేయడానికి పైకెళ్ళింది. ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం. కానీ చూస్తే దాని తర్వాత మార్కెట్ మళ్ళీ పెద్ద మూవ్ ఇచ్చింది. అన్యాయం ఇది. ఘోరాది ఘోరం యాక్చువల్లీ. అంటే ఎవడు ఎక్స్‌పెక్ట్ చేస్తాడు ఇంత పైకొచ్చినాక ఇంకా ట్రేడ్‌ని హోల్డ్ చేయాలని? వెరీ కష్టం ఇట్లయితే. ఇట్లాంటి ట్రేడ్‌లో లాసే అండి. సైకాలజీ చాలా డిస్టర్బ్ అయిపోతది. నెక్స్ట్ టాటా స్టీల్ స్టాక్ ఉంది కదా! ఓకే. దీన్నేం చేస్తా అంటే ఒక రెడ్, గ్రీన్, రెడ్ వెరీ కన్‌ఫ్యూజింగ్ అండి. నాకే అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక రెడ్ పడ్డది కదా! గ్రీన్ పడ్డది కదా! రెడ్ పడ్డది కదా! ఇక్కడ బై చేస్తాం. ఎందుకు బై చేస్తామంటే ఈ గ్యాప్ డౌన్ అయింది కదా! అట్‌లీస్ట్ గ్యాప్‌ని టచ్ చేయడానికి ఎళ్తదని ప్రతి వీడియోలో చెప్తూ ఉంటా కదా! టచ్ అయింది. టచ్ అయింది. లేదు ఇంకా కంటిన్యూ చేస్తా అంటే నెక్స్ట్ లెవెల్ గ్రీన్ ఈజీగా హిట్ అయింది. దాని పైన కూడా ఎళ్ళింది. ఇంకా దాని తర్వాత ఇంకా దాని తర్వాత కూడా ఎళ్ళింది. ఓవరాల్ స్టాక్ చూస్తే ఇలా. బేసికల్లీ ఫస్ట్ లెవెల్ ఇక్కడ బై చేస్తాం. కాసేపు ఆడుకుంది మనకి మెంటల్లీ. ఇక్కడ ఈ లెవెల్ రీచ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ రీచ్ అయింది. ఇక్కడ రీచ్ అయింది. ఇంకా ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడమే అంతే. ఇక్కడ గాని లేదా ఇక్కడ గాని ఎగ్జిట్ అయిపోవడమే అంతే. సో, వాళ్ళకి ఒక లాస్ట్ స్టాక్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్. ఓకే. సో, ఇది రియల్‌గా మనం లైవ్‌లో ఉంటే మనకి ఎట్లా ట్రేడ్ చేయాలని చెప్దాం. ఓకే. ఒక గ్రీన్ బై చేస్తాను బేసికల్లీ. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ ఆర్ పైన. ఈజీగా హిట్ అయిపోయింది. ఓకే. కాసేపు కిందకొచ్చింది. టెన్షన్ పెట్టింది. పైకెళ్ళింది. ఓకే. ఇంకో ట్రేడ్ కూడా ఉంది. ఓకే. ఇంకో ట్రేడ్ ఎప్పుడంటే ట్రేడ్ లేదు. ఇంకో ట్రేడ్ లేదు. కిందకెళ్ళిందేమో అనుకున్నాను. బట్ అంతే ట్రేడ్ లేదు. అంతే. అంతే అండి. ఇంకా అంటే కంటిన్యూ చేయొచ్చు. హోల్డ్ చేయొచ్చు ఇక్కడ. హోల్డ్ చేసుకుంటే ఇక్కడి వరకు ఎళ్ళింది. బట్
కిందికొచ్చింది గదా! ఇక్కడ బుద్ధినోడు ఎవడు హోల్డ్ జేయడు మనకి. ఇక్కడ ఏ సైన్ గూడా లేదు. ఇక్కడ ఒక లెవెల్ ఉంటే హోల్డ్ జేయొచ్చు. ఏం లేదు యాక్చువల్లీ. మళ్ళీ సడెన్‌గా పైకెళ్ళిపోయింది. అది గూడా లాస్ట్ మొమెంట్‌లో మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో పైకెళ్ళింది. అంతవరకు ఎవరు హోల్డ్ చేస్తారు ఒకే స్టాక్‌ని. ఓకే. సో, అదండి ఇవాల్టి ట్రేడ్. థాంక్స్ ఫర్ వాచింగ్.